బేసిక్‌గా వాళ్ళందరూ వచ్చి ఆ! ఆల్ రౌండర్ రవి. ఆ! 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 అబ్బాయి చాలా బాగా చేస్తున్నావు. ఆ! ఇలాగే అప్పుడు మన డబ్బా మనం కొట్టుకున్నట్టుంటది. ఇప్పుడే కదా అన్నారు కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అది ఫస్ట్, ఇది సెకండ్ స్టెప్ అనేసేసి అన్నారు. సో, అవునవును. ఇది థర్డ్ స్టెప్ అనుకోండి. హ్మ్. డబ్బా ఏదో కొట్టుకోవడం ఎందుకుంటుంది? మనకు గుర్తింపు రావాలి మన టాలెంట్ అన్నప్పుడు. కంపల్సరీ మనల్ని మనమే కదా హ్మ్. హైప్ చేసుకోవాలి. హ్మ్. సో, అలా చెప్పారనుకోండి. ఆ! ఓకే. సరే కొత్తగా అడిగారు కాబట్టి హ్మ్. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. హ్మ్. సో, ఒక్కొక్కళ్ళొచ్చి మన మిమిక్రీ గురించి మాట్లాడితే ఎలా హ్మ్. ఉంటుంది? ఫస్ట్ టైమ్ హ్మ్. ఎప్పుడు అలా చెప్పుకోలేదు సరదాగా. హ్మ్. ఏమప్పా! మిమిక్రీతో మొత్తం గబ్బులెత్తున్నాడే గబ్బుగాడు. వీడి పాచిగాల అందరిని ఇమిటేట్ చేసుకుంటూ పొలిటీషియన్స్ అని కూడా లేకుండా మొత్తం ఎట్లా పడితే అట్లా చేసుకుంటూ పోతున్నాడు. ఎప్పుడో వీడిని సిధా కొడుతూనే ఉంటారులే జనాలు. అన్నా నీ మిమిక్రీ పుచ్చుకన్నా మరదే ఎందుకు ఏమిటి ఎలా అన్నా నా వాయిస్ మస్తు చేస్తావన్నా రాత్రంతా కల్లోకొచ్చావు పుచ్చుకే నమస్తే కోటన్నా ఎవరే నువ్వు గ్రహం త్రవాసి కప్పలాగున్నావు అన్న నేను మీ సప్తగిరి రవి బాగా చేస్తాడన్నా నా వాయిస్ అయితే పర్టికులర్ గా మగజాతిని ఆనుమత్యాన్ని కాపాడేటట్టు చాలా అంటే చాలా బాగా చేస్తా రాజా ఎవడి అందరూ మిమిక్రీ చేస్తారండి కానీ నవ్వించాలి కదా రాజా మనోడు జోకులేసి నవ్విస్తాడు అది నాకు ఇష్టం మిమిక్రీ అంటే ఐ లవ్ యూ రాజా ఐ లవ్ యూ ఇలా కొంతమంది కమెడియన్స్ తీసుకుని సరదాగా హ్మ్. చేయొచ్చు యా హ్మ్. మీరు వాయిస్ చెప్పేటప్పుడు ఆ, అబ్జర్వ్ చేస్తే మీరని కాదు చాలా మంది ఆ, కూడా వాయిస్‌తో పాటు వాళ్ళ హావభావాలు గూడా అవునవును చాలా 100% పలికించాలి. అప్పుడే అవును ఆ 100% అవుట్‌పుట్ కూడా వస్తుంది. అవునవును ఒక రూపం తప్పితే మిగతా మొత్తం అంతా కళ్ళు మూసుకొని వింటే ఆ పర్సన్ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడినట్టే ఉంటుంది. అవునవును మీరు చాలా కేర్ తీసుకొని చాలా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్న ఇది కదా ఇది. అవునవును మీకు అలా ఏదైనా కష్టం అనిపించింది ఏదైనా ఉందా? కష్టం అనేది ఇచ్చింది ఏంటంటే గనక నాకు తెలంగాణ మాండలికం మీద అంటే హ్మ్. తెలంగాణ యాస ప్రాస మీద హ్మ్. నాకంత పట్టు లేదు హ్మ్. హ్మ్. ఇలాగ ఈ పొలిటికల్ సంబంధించి ఎవరైనా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడితే అది అంత హ్మ్. చేయలేను నేను హ్మ్. అదొకటే నాకు కష్టం అనిపించింది హ్మ్. రిమైనింగ్ అంతా ఓకే సో, అలాంటిది ఏదైనా మీరు ట్రై చేసి లాస్ట్ ఫైనల్‌గా సక్సెస్ అయినది ఏదన్నా ఉందా డైలాగ్? తెలంగాణ మాండలికంలో? ఆ ప్రయోగం చేయదలుచుకోలేదా? ఆ ప్రయోగం అంటే ఇమిటేషన్‌లో చేసేయొచ్చు. హ్మ్. బట్ డబ్బింగ్ విషయంలో మాత్రం అది నాకు హ్మ్. చాలా మంది తెలంగాణ స్లాంగ్‌లో ఏదైనా వాయిస్ కావాలి. హ్మ్. మీరు ఈ విలన్ ఉన్నాడు. హ్మ్. యాక్చువల్లీ ఆ విలన్‌కి మనం మిమిక్రీ చేయవసరలా. హ్మ్. కానీ అతని వాయిస్ దింపవసరలా. కానీ అక్కడ నా వాయిస్ ఇవ్వాలి బేస్ వాయిస్‌లో. కాకపోతే ఆ డైలాగ్స్ అన్నీ తెలంగాణ స్లాంగ్‌లో గావాలి. బట్ హ్మ్. నాకు ఆ స్లాంగే రాదు. హ్మ్. ఏందిరా భాయ్ గిట్లా జేపిచ్చినావు, గట్లా చేసినావు అన్నప్పుడు ఆ పదాలు నాకు హ్మ్. ఆ గమ్మున అంత త్వరగా రావన్నమాట హ్మ్. దానికోసం. హ్మ్. హ్మ్. అదొకటే కష్టం అనిపించింది నాకు. హ్మ్. యాహ్! అండ్ 'ప్రకాష్ రాజ్' గారు, ఆ! అలాగే కొంతమంది గురూజీలు అండ్ 'చాగంటి' గారు ఆ! కావచ్చు, ఆ! 'గరికపాటి' గారు కావచ్చు, ఆ! 'చిన్నజీయర్ స్వామీజీ' ఆ! ఇట్లా చాలా మంది కూడా మీరు చేశారు కదా! అవునవును. సో, వాళ్ళు ఒకసారి ఆధ్యాత్మికంగా వాళ్ళు మాట్లాడితే బేసిక్‌గా వాళ్ళు మాట్లాడేవన్నీ ఆ! ఆధ్యాత్మికమే. మీరు చెప్తే ఎలా ఉంటుంది? నా 'చాగంటి' గారు, హ్మ్. 'గరికిపాటి' గారు, హ్మ్. 'చిరంజీవి స్వామి' గారు, హ్మ్. 'మంతెల సత్యనారాయణ' గారు, 'షఫీ' హ్మ్. గారు ఇలా ఐదుగురు సరదాగా ఒక మోటివేటర్స్ ఆధ్యాత్మిక గురువులు కాబట్టి హ్మ్. వీళ్ళ ఐదుగురు మాట్లాడితే ఎలా ఉంటుందనేది సరదా చేసి చూపిస్తా. 'బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు' గారు ఆయన హ్మ్. మాట్లాడారు. ప్రేక్షకులందరూ కూడా ఏవండీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు ఏవండి సర్వజనులు సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకోవాలి ఉదయాన్నే లేంగానే అభ్యంజన స్నానం చెయ్యాలి ఎలా పడితే అలా ఉండకూడదు ఉదయాన్నే లేంగానే చాలా మంది ఏమండి బద్ధకంతో ఉంటారు అప్పుడు అలక్ష్మి పోతుంది అలక్ష్మి ఉండాలంటే బద్ధకాన్ని విడిచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఏమంటానంటే అసతోమో సద్గమయ ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు చేసుకుంటాం ఈ రకంగా హ్మ్. చాగంటి గారు హ్మ్. అదే గరిపాటి గారు మాట్లాడితే గరిపాటి గారు ఏమండి అందరికీ నమస్కారం అమ్మ ప్రతి ఒక్కరు కూడా తెలుగు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ మధ్య ఏమండి ఇంగ్లీష్ పదాలు ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ బ్రో అంటున్నారు ఏమండి బ్రోలు గీలు వద్దమ్మా తెలుగులో చక్కగా మాట్లాడండి తెలుగు మాట్లాడడంలో తప్పు లేదు ఈ మధ్య చూస్తున్నానమ్మా ఈ December 31st నైట్ కావచ్చు ఈ రోజు January 1 కావచ్చు ఎవరైనా అందమైన ఆడపిల్ల ఏమండి జల్లేసుకుంటుందేమో పద్యం పాడదాము కొత్త సంవత్సరాన్ని చూస్తా అన్ని కొత్తిమీర గట్ల కరివేపాకు కట్లే ఏమంటే జల్లేసుకోవడం మానేసారు ఏదంటే ప్యాషన్ ఏంటి అంటున్నారు ఎందుకు పనికిమాల ప్యాషన్ అమ్మ విమర్శ కాదు చక్కగా ఉండదు ఇలా గరికిపాటి గారు హ్మ్. అలాగా చిరంజీవి స్వామి గారు జై శ్రీమన్నారాయణ సర్వే జన సుఖిన భవంతు
సర్వే జనులు సంతోషంగా ఉండాలని అయిపోయా. జై శ్రీమన్నారాయణ. ఇలా చిరంజీవి స్వామి గారు అండ్ అలాగే మంత్రి సార్ నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఈ సంవత్సరమైన కోల్డ్ డ్రింకులు మానేయండి, పాప్కార్న్ మానేయండి. ఆరోగ్యానికి 60 సూత్రాలు ఉన్నాయి కదా. మేకని తిన్న మనిషి కొండనెక్కలేకపోతున్నాడు, కానీ ఈరోజు ఆకులు తిన్న మేక మాత్రం కొండనెక్కుతుంది. కాబట్టి మేకను తినడం ఆపేయండి, గన్నేరు పప్పు తినండి. తినాలి, ఒకేసారి పోతాము. ఇట్లాగా మంతులు గారు, బ్రదర్ షఫీ గారు. ప్రతి మనిషికి జీవితంలో ఒక ఆశయం అంటూ ఉండాలి. ఒక సంవత్సరం గడిచిన తర్వాత వచ్చే సంవత్సరం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది క్యాలెండర్లో నువ్వు రాసి పెట్టుకోవడం కాదు, ఈ జీవితంలో రాసి పెట్టుకో. ఎన్నో విజయాలు సాధిస్తావు. ఎస్ ఆర్ నో? ఇలా బ్రదర్ షఫీ గారు ఇలా డిఫరెంట్గా వాయిసెస్ మనం చేయొచ్చు.